హాయ్ అండి, అందరికి నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా చాలా ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో వీడియో మనము ఇప్పుడు మే నెలలో అయితే ఉన్నాం కదండి. మే నెల మధ్యలో అయితే ఉన్నాం. ఈ రోజు డేట్ అయితే 19 కదండి. అయితే మే నెల సగం అయిపోయినట్టే మనకి. ఇంకా జూన్ నెల వస్తుందంటే ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి కదండి. ఇప్పుడు ఈ నెలలో అంటే ఈ నెలలో పెట్టుకున్న మనకి క్రాప్ అయితే జూన్ నెలలోనే వస్తాయి కాబట్టి నేను కొద్దిగా ఖాళీ అయిన వాటిలోనే నేను మరలా విత్తనాలు అయితే పెట్టుకుంటాను అనమాట. అవి ఏం పెట్టుకుంటాను ఏంటనేది మీకు కూడా చూపిస్తాను. మరి నేనైతే ఎక్కువ ఈ బకెట్లు యూజ్ చేస్తాను కదండి. బ్లాక్ టబ్లు ఉంటే బ్లాక్ టబ్లు అలాగా అవి ఏవైతే ఖాళీ అయినాయో వాటిని నేను ఖాళీ చేసుకుని మరలా మట్టి అయితే రెడీ పెట్టుకున్నాను. ఇంకా మట్టి కలుపుకునే విధానం మీకు ఎప్పుడు తెలిసిందే కదా, నేను చూపించలేదండి. ఇప్పుడు అది నేను బకెట్లో వేసుకుని ఒక 10 days పైన అవుతుంది అలా మగ్గ పెట్టుకున్నాను అనమాట. అయితే అలా మగ్గ పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే విత్తనాలు అయితే పెట్టుకుంటానండి. అంటే మన దగ్గర ఏమేమి లేవో నేను మన ఇంటికి సరిపడా మరీ ఎక్కువ కాకుండా చక్కగా మనం ఇప్పుడు హార్వెస్ట్లు టెర్రస్ పైన తీసుకునేటట్టు ఎలా అయితే పెట్టుకుంటానో ఆ రకంగా ఈరోజు పెట్టుకుంటాను. అలాగే చక్కటి హార్వెస్ట్ కూడా ఉన్నదండి. బీరకాయలు ఉన్నాయి, అలాగే మనకి ఇంకా ఇప్పుడు వంకాయలు అక్కడక్కడ మన కర్రీకి చక్కగా వస్తూ ఉంటాయి కదా, ఉన్నాయండి. అవైతే హార్వెస్ట్ అయితే చేసుకుందాము. అయితే ఇది చూసారు, ఈ బ్లాక్ టబ్ నేను కిచెన్ వేస్ట్ అలాగే ఎటువంటి బరువు లేకోకుండా టెర్రస్ పైన మనం టెర్రస్ పైన తుడిచిపెట్టుకున్న ఆకులతో నేను తుడిచిపెట్టుకున్న ఆకులతోటే ఇది నింపి ఇలా రెడీ పెట్టుకున్నాను. ఈ రెడీ పెట్టుకున్న తర్వాత చూసారా, ఇది తోటకూర అయితే మనం వేయకోకుండా చక్కగా వచ్చేస్తుంది. చిలక తోటకూర అలాగే గంగవాయల కూర కూడా వచ్చేస్తుందండి. ఇలాగ మనకి పచ్చగడ్డి కానీ ఏదైనా ఆకుకూర వచ్చిందంటే ఇది కింద కిచెన్ కంపోస్ట్ రెడీ అని అర్థం అనమాట. ఇప్పుడు మనం కాస్త ఇది ఇలా కదిలించుకుని ఏదైనా విత్తనం అయితే పెట్టేసుకోవచ్చండి. ఇది బ్లాక్ టబ్ 100 రూపీస్ కాబట్టి బీర విత్తనాలు అయితే 3 అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు అలానే పెట్టుకుంటాను. ఇప్పుడు దీన్ని ఇలా తిరగేసేస్తే ఇదంతా పోతుంది కదండి. కాస్త ఖాళీలో 3 విత్తనాలు అయితే ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడే చక్కగా మనం కాస్త ఇలా కదిలించుకుని పెట్టేసుకుందాము. ఎందుకంటే ఈ తోటకూర కూడా మనకి యూజ్ఫుల్ అవుతుంది కదండి. చాలా చాలా టేస్ట్ కూడా ఉంటుంది అనమాట. ఇది మనం వేయకోకుండానే చక్కగా వస్తుందండి. అయితే ఈరోజు వీడియో అయితే నేను కొన్ని విత్తనాలు అయితే పెట్టుకుంటాను, అది మీకు చూపిస్తాను. మట్టి ఎలా అయితే రెడీ పెట్టుకున్నానో అంటే కలిపి విధానం నేను చూపించను, కానీ బకెట్లు అన్నీ అలాగా వేసి ఇంకా చాలా రోజులు అవుతుందండి. అది ఇప్పుడు మనం విత్తనాలు అయితే పెట్టేసుకుందాము. తర్వాత చక్కగా హార్వెస్ట్ అయితే ఇంకా ఇప్పుడు హార్వెస్ట్ రొటీన్ కదా మనకి, చక్కగా హార్వెస్ట్లు అయితే మన టెర్రస్ పైన వస్తున్నాయండి. ఇది చూసారా, మనకి ఈ కర్బూజా అయితే నేను ఇంకా ఇది తీసేసానండి. ఒక పక్క బాగుంది, ఒక పక్క అయితే మనకి ఇంకా పురుగు తినేసింది కదా, అక్కడ కుళ్ళిపోయింది అనమాట. మరలా వస్తుంది కింద నుంచి ఒక పాదు, చూద్దాము. అలానే ఇంకో దిక్కును కూడా నేను మీకు చూపించకుండా ఉండలేను కదా. ఇదిగోండి, ఇక్కడ కూడా చిన్న చిన్న కర్బూజాలు అయితే వచ్చినాయి. మరి చూద్దాం ఇవి ఎలాగైతే. ఇంకండి ఇదైతే మెస్ అయితే కట్టాను ప్రస్తుతానికి. అయినా కానీ పచ్చ పురుగులు అయితే హోల్స్ అయితే పెట్టేసినాయండి. చూద్దాం మరి ఇవి ఎలా ఉంటాయో ఏంటనేది. అయితే ఇప్పుడు విత్తనాలు ఎలా పెట్టుకుంటాను ఏంటనేది చూసేద్దామండి. ఇవిగోండి, నేను ఏమేమి విత్తనాలు తీసుకున్నాను అనేది మీకు వివరించి చెప్తాను. ఇదిగోండి, ఇది బీర విత్తనాలు తీసుకున్నాను, ఒక 5 తీసుకున్నాను. మన దగ్గర ఉన్న టబ్బలో ఖాళీ ఉన్న దాన్ని బట్టి పెట్టుకుందాము. అలాగే బెండకాయలు కూడా మన టెర్రస్ పైన నేను విత్తనాలు చేసుకున్నాను అనమాట. ఒక 2 కాయలు ఉంచుకుంటే మనకు బోల్డ్ బెండ విత్తనాలు అయితే వచ్చేస్తాయి, మీకు తెలిసిందే కదా. అలానే తోటకూర, ఎర్ర తోటకూర మీకు తెలుసు కదా, నేను టెర్రస్ పైన చక్కగా విత్తనాలు అయితే చేసుకుంటున్నాను. ఇది కూడా అండి మన పాలకూర, మన దగ్గర ఉన్న పాలకూర ముదిరిపోయిన తర్వాత విత్తనాలు కూడా చక్కగా వస్తాయి. అది నేను చూపించలేకపోయాను మీకు. ఆ పాలకూర తీసాను అనమాట, ఆ విత్తనాలు తీసాను. ఇది అలానే మనకి ఈ శీతాకాలంలో అయితే ఎంత బుట్టల నిండా మనకి చక్కగా హార్వెస్ట్లు అంటే టమాటాల హార్వెస్ట్లు చూసేవాళ్ళం కదా. ఇంకోండి, ఈ టమాటా కూడా నేను ఒక టమాటా అయితే విత్తనాలు తీసి కడిగి ఒక బట్టలో చక్కగా ఎండబెట్టుకున్న తర్వాత ఇది స్టోర్ చేసుకున్నాను అనమాట. ఇవి కూడా
టమాటా విత్తనాలు. మ్యాక్సిమం ఈ తోటకూర మంది, ఈ బెండకాయలు కూడా మంది, పాలకూర, అలాగే టమాటాలు. ఇదైతే బయట కొన్న విత్తనమేనండి, బీర విత్తనము. ప్రజెంట్ ఇప్పుడు మనకు ఒక బీరకాయ అయితే కట్టాను నేను, ఇంకా సరిగ్గా వెండలేదు అనేసి ఇవి తీసుకున్నాను అనమాట. ఇవైతే పెట్టేసుకుందామండి. మరి ఇవిగోండి, ఇవైతే నా దగ్గర ఖాళీ అయినవి. వీటిలో నేను చక్కగా నింపేసుకుని చాలా రోజులైతే అవుతుంది, చక్కగా మగ్గిపోయాయి అనమాట. ఇప్పుడు కాస్త వాటర్ అయితే ఇచ్చేసుకుని ఫస్ట్ మనము విత్తనాలు నేను వేట్ కంటైనర్ అంటే పెద్ద టబ్బుల్లో అయితే బీర విత్తనాలు అవి పెడతాం కదా, అవి పెట్టేసుకుందాము. ఇంకా మనకి నేను ఇలా ఖాళీ అయిన తీసేసి పక్కన పెట్టేసుకుంటానండి. పక్కన పెట్టేసుకుని చక్కగా అవి మట్టి ఎండలో పెట్టేసుకుని దాంట్లో కాస్త మరలా పసుపుల ఎరువు కలిపి కాస్త యాపిండి కలిపిని అలాగా పెట్టుకుంటారు అన్నమాట. అలా మనం మగ్గు పెట్టుకోవాలి. మట్టి మగ్గు పెట్టుకుంటేనే మనకి చక్కగా మగ్గి దాంట్లో మనకి పిచ్చి మొక్కలు వచ్చిన తర్వాతే విత్తనాలు ఏదైనా పెట్టుకోనాక, మొక్క ఏదైనా పెట్టుకోనాకి మనం రెడీ అయిందని అర్థం అన్నమాట. ఇప్పుడు విత్తనాలు అయితే పెట్టేసుకుందామండి. ఇదైతే మనకి ఈ చిన్న బ్లాక్ టబ్ కదా, నేను ఇందులో అయితే ఒక 2 విత్తనాలు అయితే పెట్టుకోవచ్చండి. 2 పెట్టుకుంటే ఇది ఒకటి వచ్చినా మనకి ఇది చిన్న టబ్ కాబట్టి సరిపోతుంది. ఆల్రెడీ నేను ఒక విత్తనమే పెట్టాను, ఇలాంటి టబ్లను చూపిస్తాను మీకు. ఇది మొత్తం అంతా కూడా పనసకాయ కోసేసిన తర్వాత అది వేస్ట్ ఉంటుంది కదండి, ఆ వేస్ట్తో చేసిన కంపోస్ట్ అనమాట. ఇదిగో చూసారా, విత్తనం కూడా మనకి మొలక వచ్చేసింది. అందుకే మీకు చెప్పాను ఇప్పుడు నేను. ఈ కింద అంతా మాత్రం అయ్యానండి. మనం ఏది కూడా వేస్ట్గా పడేయాల్సిన లేదు. చక్కగా చేసుకుని ఇలాగా మనం మట్టి కొనాలంటే కొనలేము కాబట్టి ఇదిగోండి విత్తనము ఇలా పెట్టుకున్నా పర్వాలేదు, ఇలా పెట్టుకున్నా పర్వాలేదు, ఎలాగైనా వస్తుంది. చాలా మందికి డౌట్ ఇది, ఇలా మొలకున్నది ఇలా పెట్టుకోవాలా, సూదిగా ఉన్నది అనేసి. ఇదిగోండి ఇది ఇలాగా పైన పెట్టుతున్నాను నేను. మరలా ఇవి వచ్చినాయి లేదు మీకు నేను చూపిస్తాను కదా. ఇదిగోండి ఇలాగా 2 అయితే పెట్టాను అనమాట. దీంట్లో మనకి ఒకటి వచ్చినా కూడా సరిపోతుంది, చక్కగా కాస్తున్నాయి కదనమాట టెర్రస్ పైన బీరకాయలు అయితేని. అయితే ఇప్పుడు ఇదిగోండి ఇది చూసారా, ఈ చిన్న టబ్బు ఈ ట్రేలో ఉన్నది కదండి, దీంట్లో నేను టమాటా ఇంకొన్ని విత్తనాలు అయితే వేసేస్తాను ఇలాగా. ఈ చక్కగా మొలకలు వచ్చిన తర్వాత మనం బకెట్లోకి కానీ టబ్బుల్లో కానీ దేంట్లో పాతుకుంటే దాంట్లోకి చక్కగా పాతేసుకోవచ్చు. ఓకేనండి. ఇంతే, ఇంకా వాటర్ వేసినప్పుడు కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. అలానే ఇదిగోండి 50 రూపీస్ బ్లాక్ టబ్ కదా, ఇది కూడా దీంట్లో కూడా ఇవన్నీ మంచిగా మగ్గిపోయినాయి అనమాట. మట్టి నేను వీడియో తీస్తున్నాను కదండి, కాస్త అటు ఇటు అయినా మరి ఏమనుకోవద్దు. ఇదిగోండి తోటకూర కూడా చక్కగా వేసేసుకుందాము. ఇవి ఎలా వేసుకున్నా మనకి ఈజీగా వచ్చేస్తాయి. కాస్త పలసగా వేసుకుంటే మనకి మంచి బలంగా వస్తాయి అన్నమాట. మరి చక్కగా వేసేసుకుంటే బలంగా అంటే కాడ సన్నమైపోతుంది. ఇదిగోండి ఇలా వేసేసాను, అంతే అండి. చాలా ఈజీగా మనం ఇప్పుడు కూడా వర్షాలు పడుతున్నాయి కదండి, అందుకని మనం చక్కగా ఖాళీ అయిన వల్ల మనం ఇలా పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు టెర్రస్ పైన ఈజీగా బోల్డ్ అండ్ హార్వెస్ట్లు తీసుకోవచ్చు అనమాట. అలానే దీంట్లో అయితే దీంట్లో పాలకూర పెట్టేసుకుందాం. ప్రజెంట్ ఇప్పుడు మన దగ్గర పాలకూర 2 టబ్బలు అయితే ఉన్నాయి. అవి కోసేసుకునేలాగా ఇవి చక్కగా రెడీ అవుతాయి అన్నమాట. ఇదిగోండి అంతే, మనం ఎలా పెట్టుకున్నా చక్కగా వచ్చేస్తాయి. అలాగే ఇలా పెట్టుకుంటే రావేమో అన్న డౌటే వద్దు అసలు. ఇదిగోండి ఇలా పెట్టేసుకుని కాస్త ఇలాగా వాటరింగ్ ఇచ్చేసుకుంటే అయిపోతుంది. ఓకేనండి. ఇక్కడికి క్లియర్ అయిపోయినాయి. ఈ 3 విత్తనాలు ఇందాక చూపించాను కదా బ్లాక్ టబ్బు, అక్కడికైతే తీసుకెళ్దాము. అయితే ఇప్పుడు బకెట్లు 1 2 3 4 5 6 7 బకెట్లు ఉన్నాయి కదండి. ఈ 7 బకెట్లోనూ మనం బెండ విత్తనాలు అయితే పెట్టుకుందాం. ఇలాగా ఇంకోండి ఇక్కడ ఒకటి ఇలా 2 వేస్తున్నాను. అలా వేసి మనం ప్రజెంట్ ఇప్పుడు బెండకాయలు అయితే తక్కువ ఉన్నాయి కదా మన దగ్గర. ఇప్పుడు ఇలా పెట్టుకుంటే వర్షం వచ్చినప్పటికి చక్కగా
మొలకలు వచ్చి మనకి కాస్తాయి అనేసి నేను ఇప్పుడు నుంచి పెడుతున్నానండి. నేను అంటే చాలా మంది ఏ నెలలో ఏ విత్తనాలు పెట్టుకోవచ్చు అని అంటారు. ఏ నెలలని అన్ని పెట్టుకోవచ్చండి. కాదంటే పోతే 1-2 విత్తనాలు పోతాయి. అవి వస్తే వస్తాయి, లేకపోతే లేదు. మనం అన్ని పెట్టేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. అంటే చిక్కుళ్ళు అటువంటివి తప్ప బీర బెండ ఈ తోటకూర పాలకూర ఇవన్నీ ఎప్పుడే ఉండేది కాబట్టి మీకు తెలుసు కదా, చక్కగా పెట్టేసుకోండి, ఏం కాదు. మనకి వస్తే వస్తాయి, లేదంటే 1-2 విత్తనాలు పోతాయి అనుకోవాలి అంతే. ఇదిగోండి బకెట్కి వచ్చి 2 మొక్కలే కదండి. ఇప్పుడు వంగ మొక్కలు పెట్టిన 2 మొక్కలు పెట్టిన ఇదిగోండి ఇలా పెట్టేశాను. ఇంకా వాటరింగ్ అయితే ఇచ్చేస్తాను తర్వాత. ఓకేనండి. ఈ 3 అయితే ఇందాక చూపించాను కదా, బ్లాక్ టబ్ మనకి కిచెన్ వేస్ట్ ఎండుటాకులతో రెడీ చేసాం కదా, అక్కడికైతే వెళ్దాం. ఇదిగోనండి దీంట్లో మనము ఒక 3 విత్తనాలు అయితే తీసి పెట్టాను కదా ఈ టబ్కి. 3 కూడా ఇదిగోండి ఇక్కడ ఇలా అనుకుని జస్ట్ ఇలా పెట్టేసుకుంటే అయిపోతుంది. చాలా చమ్మగా ఉంది చూసారా. వర్షం పడ్డదండి నిన్న అయితే మార్నింగ్. ఇంకా నిన్న సాయంత్రం కూడా వాటరింగ్ అయితే చేయలేదన్నమాట. చాలా చమ్మగా ఉంది. అందుకనేసి ఇప్పుడు నేను తర్వాత వాటర్ వేస్తాను. ఇంకా వాటర్ వేయటం మీకు చూపించను. ఎందుకంటే ఇలా పెట్టేసుకున్నాను. చాలా చక్కగా అయితే వస్తాయి. వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇందాక నేను చూపిస్తానని చెప్పాను కదా, ఈ బ్లాక్ టబ్లో ఒక్క విత్తనమే పెట్టాను అనమాట, బేరు విత్తనము. అలానే ఇక్కడ కిచెన్ వేస్ట్ అయినాకి నేను ఒక చిన్న బాటిల్ అయితే పెట్టుకున్నాను కదా, అలా వేసుకుంటే పోదికతనంగా బలంగా వస్తుంది అనమాట. అలానే ఇక్కడ ఇది పొటాటో కదండి, మనకు చిలకడ దుంప అనమాట. ఈ చిలకడ దుంప ప్లేస్లో ఇక్కడ కూడా నేను ఒక ఆనపది అయితే పెట్టేశానండి. ఇలా వచ్చేసింది. ఇదేమో మొత్తం ఇలా ఆవరించేస్తుంది, పైకి వెళ్ళిపోతుంది కదా అన్న ఉద్దేశంతో ఇలా పెట్టేశాను. ఇలా సేవ్ చేసుకోవచ్చు అనమాట మన దగ్గర టబ్బులు ఏమీ లేనప్పుడు. ఇదండి గార్డెన్ అయితే మరి ఇలా ఉంది. నేనైతే విత్తనాలు ఇలా పెట్టుకున్నానో చూపించాను కదా. ఇప్పుడు హార్వెస్ట్ అయితే ఉన్నదండి. బీరకాయలు ఉన్నాయి చక్కగాను, అలానే వంకాయలు కూడా ఉన్నాయన్నమాట. కనపడుతున్నాయా అక్కడక్కడ? ఇవ్వండి అటు సైడ్ కూడా ఉన్నాయి. పాలకూర కూడా చక్కగా ఉన్నది చూసారా, అదిగోండి. ఇలా మనకి హార్వెస్ట్లు చేసుకోవాలి కానీ చక్కగా హార్వెస్ట్లు అయితే టెర్రస్ పైన వస్తాయి. నేను ఇంకా వీడియోలో ఎంత ఎక్కువైపోద్ది కదండి, హార్వెస్ట్ అయితే చేసేసి లాస్ట్లో చూపిస్తాను. ఇదిగోండి బీరకాయలు నేను ఆల్రెడీ చూపించాను కదా మనకి. నేను మొన్నటి వీడియోలో కూడా చెప్పాను మీకు బీరకాయలు ఉన్నాయండి. ఇవి అయితే ఒక 2 రోజులు పోయిన తర్వాత కోసుకొచ్చనేసి, మరి ముదిరిపోక ముందే చక్కగా కోసేసుకుంటే మనకి చాలా టేస్ట్గా కూడా ఉంటున్నాయండి. ఇవైతే ఇవి కొత్త పదరికి వచ్చినాయి అనమాట, మనకి గ్రో బ్యాగ్లో ఉన్నాయి కదా అవి అనమాట. ఇప్పుడు హార్వెస్ట్ అయితే చేసేస్తానండి. వంకాయలు బీరకాయలు కూడా చేసేసి మీకు చూపిస్తాను. ఓకేనండి. అక్కడ వంకాయలు బీరకాయలు కూడా హార్వెస్ట్ చేసేసాను. అయితే ఇక్కడ ఇది ఎప్పుడుదో 1 సంవత్సరం బట్టి నుంచి ఉంటున్న చెట్టు అనమాట. చక్కగా 2 వేసి అలాగా 3 వేసి వంకాయలని అయితే ఇస్తుంది చూడండి. ఎంత మంచి నీట్గా ఎక్కడ ఒక పుచ్చు అనేది లేకుండా ఉన్నది కదా, మీకు ఒకసారి చూపిస్తామనేసి నేను చూపిస్తున్నానండి. డ్రమ్ములో ఉన్నదనమాట ఈ చెట్టు. చాలా అంటే తక్కువే వస్తుంది కానీ మంచి కాయలను అయితే ఇస్తుంది చూడండి, ఎంత నీట్గా ఉన్నదో. ఇంకా పెద్దది అవుతుంది. నేను ఇంకా హార్వెస్ట్ అయితే పొద్దుగా ఉన్నాయి కదా, వీటిలో కలిపి ఇంకా కర్రీకి సరిపోతుందని హార్వెస్ట్ చేసేసాను అనమాట. పూత అయితే ఉన్నదండి. అలానే డ్రమ్ములో జామ చెట్టు కదా, ఇక్కడ చూసారా ముద్ద మరి ఫ్లవర్ అయితే జినియర్ ఫ్లవర్ ఎన్ని మొగ్గలు సూపర్గా వస్తున్నాయండి ఇవైతేని. ఓకేనండి. హార్వెస్ట్ అయితే చేసుకొచ్చేసాను చూడండి. ఇవి కొత్త పద్ధతికి వచ్చిన ఈ 3 కూడా కొత్త పద్ధతికి వచ్చిన బీరకాయలు. చిన్నదైతే మీకు చూపిస్తున్నాను కదా, ఇప్పుడు పాత పద్ధతి అనమాట. చక్కగా అయితే మంచి బీరకాయలు అయితే మనం టెర్రస్ పైన హార్వెస్ట్లు తీసుకుంటున్నాం కదండి. అలాగే ఒక 2 పాదులు పెట్టుకుంటే మన కుటుంబానికి సరిపోతుంది అనమాట. నాకైతే ఇప్పుడు టెర్రస్ పైన బీరకాయలు చక్కగా వస్తున్నాయి. ఒకసారి మనం వండుకున్న మన పక్క వాళ్ళకి అలా కూడా ఇచ్చుకోవచ్చు కదండి. ఇవ్వండి వంకాయలు అయితే కర్రీస్కి సరిపడా చక్కగా చిన్న సైజు. అలానే ఎగ్ వైట్ కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. రకరకాల వంకాయలు ఉన్నాయండి. ఇదేనండి ఈరోజు హార్వెస్ట్ అయితే. మరి ఈ హార్వెస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నేను విత్తనాలు అయితే కొన్ని పెట్టుకున్నాను కదా,
మీరు కూడా అవి ఇవి అనుకోకుండా మన దగ్గర ఏ ఉంటే అవి పెట్టేసుకోండి. చక్కగా కాసేవి కాస్తాయి. లేదనుకుంటే మనకి ఒక 2-3 విత్తనాలు పోతాయి అనుకోవచ్చు. ఓకేనండి. మరి ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లు తెలియజేయండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరు చెప్పని చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా వీడియోస్ చూస్తున్న వారు ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. ఓకేనండి. మరి ఒక మంచి వీడియో అయితే మిమ్మల్ని కలుస్తాను. బాయ్ అండి.